లేండి. మొదటి మాట అందరం కలిసి చదువుదాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. స్తోత్రం. ఇదే అధ్యాయంలో 11వ వచనంలోను 17వ వచనంలోను 29వ వచనంలోను వీటన్నిటిలో కూడా ఇదే మాట మనకు కనిపిస్తుంది. ఏ మాట? 3వ అధ్యాయంలో మనకు కూడా ఇలా కనిపిస్తాయి. ఏంటి మాట? ఇంగ్లీష్, మలయాళం, కన్నడ. అసెంబ్లీస్. ఓకే, చాలండి మేడం. కన్నడ ಏನ್ರಿ? ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 2ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಾಕ್ಯ. ಎಲ್ಲಿದ್ದೀರಾ? ದೇವರ ಆತ್ಮನು ಸಭೆಗಳಿಗೆ ಕಿವಿ ಉಳ್ಳವನು ಕೇಳಲಿ. సాకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. మలయాళం చదివామో లేదుగా? సరే, దేవుని స్తోత్రం. ఏంటట? చెవిగలవాడు. ఏంటి దాని అర్థం ఏంటి? ప్రాముఖ్యమైన 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. దేవునికి భక్తునికి మధ్యలో ఉన్న సంబంధం ఎప్పుడో ఆగిపోయింది అనడానికి వీల్లేదు. అది కొనసాగుతూనే ఉంది. ఆది యందు ఉన్నటువంటి దేవుడు ఆదాముతో మాట్లాడడం ఆరంభించిన దేవుడు అప్పటి నుంచి ఆయన మాట్లాడడం అనేది నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాడు. అంతేనండి. దేవుడు మాట్లాడలేదు అంటే దాని అర్థం దేవుడికి తాను సృష్టించిన సృష్టి పట్ల ఉన్న నమ్మకం కోల్పోయి, ఇక వద్దులేండి, జీవితంలో నేను వీడిని చూడదలుచుకోలేదు, వీడి ముఖం చూడదలుచుకోలేదు, వీడితో మాట్లాడదలుచుకోలేదు అని డిసైడ్ అయినట్టు అర్థం. కానీ దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవునికి మాట్లాడే తత్వం ఉంది కనుక భక్తునికి వినే తత్వం ఉండాలి. దేవుని మాట ఎప్పుడు ఫలిస్తుంది అంటే వినేవాడు లేకుండా నేను ఎంత మాట్లాడినా అర్థం లేదు. ఇక్కడ మీరు కొంతమంది కూర్చున్నారు, మీరు ఎవరు లేకుండా నేను ఊరికే ప్రసంగం చేస్తున్నాను, దానికి ఎటువంటి అర్థం లేదు. చెవిగలవాడు అని కాదు, ఇంగ్లీష్లో రాయబడింది దోస్ హూ హ్యావ్ ఇయర్స్, అనగా చెవులు కలిగిన వాడు. చెవి కలిగిన వాడు కాదు, చెవులు కలిగిన వాడు. ఎవరితో చెప్తున్నారు? ఆత్మలతో చెప్తున్న సంగతి. ఆత్మ సంఘములోని ఆత్మలతో, సంఘములోని సభ్యులతో చెప్తున్నటువంటి సంగతిని వినుగాక, అనగా వినాలి. ఆత్మ చెబుతున్న సంగతులు. ఏ సంగతులు అవి? The things of the Spirit. The things of the Spirit being spoken by the Holy Spirit. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆత్మ అంటే దేవుని ఆత్మ. ఆత్మ అంటే మనుష్య ఆత్మ. ఆత్మ అంటే దురాత్మ. ఆత్మ అంటే దాని అర్థం ఏంటంటే గాలి అని అర్థం. ఎవరికైనా దయ్యం పట్టింది అనుకోండి, ఏమంటారు? వాడి గాలి పట్టడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? గ్రీకు భాషలో న్యూమా అంటే, ఇప్పుడు ఫ్యాన్ కింద నిలబడ్డాం, గాలి వీస్తుంది, వాళ్ళ భాషలో దాన్ని న్యూమా అన్నారు. ఏంటి బాబు, ఏంటది? న్యూమా అండి. న్యూమా అంటే ఏమనర్థం? గాలి. అదే సమయంలో దేవుడు మనిషిలో ఉంచినటువంటి ఒక స్పేస్, ఒక ఎంప్టీ స్పేస్, దాన్నే ఆత్మ అంటారు. ఈ ఆత్మలో పరమాత్మ నివసిస్తాడు. ఈ ఆత్మలో పరిశుద్ధాత్మ నివసిస్తాడు. దేవుని స్తోత్రం. శరీరములోని చెవి ద్వారా నేను దేవుని మాట విన్నాను, దాన్ని మనసు ద్వారా గ్రహించాను, దాన్ని ఆత్మలో నిలుపుకున్నాను. అంతేగా? నాకు చెవి ఉండాలి. చెవి లేకపోతే నేను వినే అవకాశం లేదు. వినే అవకాశం లేకపోతే నేను వివేచించే అవకాశం లేదు. వివేచించే అవకాశం లేకపోతే దాన్ని వినియోగించుకునే అవకాశం లేదు. అంతేనా? ఏమంటే మీకు ఏమన్నా అర్థం కాకపోతే అడగొచ్చు మీరు. ఒకవేళ తర్వాత అని కాదు, ఇప్పుడైనా అడగాలనుకుంటే మీరు అడగొచ్చు. ఒకటి, నేను వినాలి.
విన్నదాన్ని ఏం చేయాలి? వివేచించాలి. ఏంటిది, కరెక్టా కాదా, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ అని. మనసు యొక్క పని ఒక ఫిల్టర్ లాగా పనిచేయడమే మనసు యొక్క పని. ఆత్మ పని ఆ ఫిల్టర్ అయినటువంటి ఆ ఎసెన్స్ని తీసుకొని దాన్ని అప్లై చేసుకొని ఆత్మ స్ట్రాంగ్గా మారుతుంది. దేవుని స్తోత్రం. ఆత్మకు ఆహారము వాక్యం. వాక్యము శరీరానికి ఆహారం కాదు, వాక్యము మనసుకు ఆహారం కాదు, వాక్యము ఆత్మకు ఆహారం. కాకపోతే శరీరము నుండే వెళ్తుంది వాక్యం. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. ఒకవేళ చెవులు కలిగిన వాళ్ళు దురాత్మ సమాజముతో చెబుతున్న మాటలు వాళ్ళు వింటారు. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, చెవి గలవాడు ఆత్మ సంఘములతో, ఒక సంఘంతో కాదు, సంఘములతో చెప్తున్న ఏంటి, చెప్పుచున్న మాట. మాట కాదు, మాట అనేది కూడా కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు అనుకుంటున్నాను నేను. నీతో ఒక్క మాట చెప్పాలి అని అన్నాం, ఒక్క మాటేనా? కొన్నిసార్లు ఒక్క మాట ఎక్కువ మాటలు అయ్యే అవకాశం లేదా? నీతో ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. మలయాళంలో ఏముందమ్మా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన పని చేస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. చాలామంది అడిగే ప్రశ్న, దేవుడు ఆదాముతో మాట్లాడాడు కదా, ఏ భాషలో మాట్లాడాడు? భాష లేదు కదా, భాష పుట్టలేదు కదా. భాష పుట్టడానికి ముందుగా, సౌండ్స్తో కూడుకున్న ఒక భాష పుట్టడానికి ముందుగా సైన్ లాంగ్వేజ్ ఉంది. సైన్ లాంగ్వేజ్కున్న పరిమితిని బట్టి పగలంతా సైకిల్ చేసి అని రకరకాలు చెప్పినవన్నీ సైకిల్ అర్థమైనాయి. చీకటి పడింది, దయమ్మ అంటే అక్కడుంది, ఆమె కనిపించడం లేదు. ఇప్పుడు ఆమెకు సైన్ కాదు, ఒక సౌండ్ కావాలి. అమ్మా భోజనం భోజనం అన్నప్పుడు ఆమెకు అర్థమైంది. అనగా లాంగ్వేజ్ ఏమైంది? డెవలప్ అవుతూ వచ్చింది. మనిషి కమ్యూనికేషన్ కోసం, భగవంతునికి భక్తునికి కమ్యూనికేషన్ కావాలి, మనిషికి మనిషికి కమ్యూనికేషన్ కావాలి. ఈ కమ్యూనికేషన్ కోసమే లాంగ్వేజ్ క్రియేట్ అయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంస్కృతం అనేటువంటి ఒక లాంగ్వేజ్ ఉంది. సంస్కృతం అంటే అదేదో పెద్ద లాంగ్వేజ్ అనుకోవద్దు, అది దేవదూతల భాష, దేవ భాష కాదు. సంస్కృతం అంటే దాని అర్థం, దాంట్లో ఒక అర్థం ఉంది, అది సంస్కరించబడిన లాంగ్వేజ్ అని అర్థం. అది ఎడిట్ చేయబడినటువంటి, మాడిఫై చేయబడిన లాంగ్వేజ్ అని అర్థం. ఇంచుమించు ఈ సంస్కృతం అనేది పురాతనమైనది కానే కాదు. మనోళ్ళు అంటారు పురాతనమైంది, వేదాలు ఇప్పుడివి కాదంటారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. 8వ శతాబ్దము నుంచే ఈ సంస్కృతం యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి. సంస్కృతి అనే మాట ఉందా? ఏంటి సంస్కృతి అంటే ఏంటి? సరే, కల్చర్. సరే, మన దాంట్లో కూడా వెళ్ళడం లేదు. నా మాటల యొక్క ఉద్దేశం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 1వ. పూర్వకాలమందు అనగా ఇన్ ద ఓల్డెన్ డేస్, ఇన్ ద పాస్ట్ డేస్, నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎలా మాట్లాడాడంట? ఉన్నటువంటి దేవుడు, ఉనికిని కలిగి ఉన్న దేవుడు, మాట్లాడగలిగినటువంటి దేవుడు. ఆదామా నువ్వెక్కడున్నావు కదా? ముందు మాట వస్తుంది, మాట వచ్చిన తర్వాతే లిపి వస్తుంది. ఇప్పటికీ కొన్ని భాషలకి లిపి లేదు, లిపి లేని భాషలు ఉన్నాయి. కోయా భాషలు కొన్ని ఉన్నాయి, బంజారా భాష ఉంది, వాటికి లిపి లేదు. సరే, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఎలాగైనా కమ్యూనికేషన్ జరగాలి. ఒకవేళ ఇంగ్లీష్ రాని వ్యక్తి టేబుల్ మీద కూర్చున్నాడు, అవతల ఒక వ్యక్తి కూర్చున్నారు, అని తెలిసింది ఒకే ఒక పదం, వాటర్ అనే పదం మాత్రమే తెలుసు. అతనికి ఇంకేం తెలియదు. అడగాలి, ఇప్పుడు ఏమండి కొద్దిగా నీళ్ళు ఇస్తారా అని అడగాలి. ఎలా అడగాలి? ఆయన ఏమడగాల్సి? వాటర్.
వాటర్ అన్నాడు, అంతే అయిపోయింది. అంటే ఆ సౌండ్తో పాటు సైన్ కలిసింది, కమ్యూనికేషన్ జరిగింది. నువ్వు ఎంత చక్కగా మాట్లాడావు అనేది కాదు, ఆ ఎక్స్ప్రెషన్, ఆ థాట్ అనేది కన్వే అయింది అనేది ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇక్కడ రాయబడింది, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే ఒక టైంలో ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా. తర్వాత ఇక లేదు. పితరులు అంటే ఎవరు? మన యాన్సెస్టర్స్, మన పూర్వీకులు, మన ఫోర్ ఫాదర్స్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనబడినటువంటి పితరులు. పితరులు అంటే పిత అంటే తండ్రి అని అర్థం, తండ్రులు అని అర్థం. మన తండ్రులతో మాట్లాడిన దేవుడు, ఫాదర్స్ జనరేషన్లో మాట్లాడిన దేవుడు సన్స్ జనరేషన్లో మాట్లాడాడు. తర్వాత రాయబడిన మాట చదవండి. అంటే అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడాడు. అనగా దేవుడు, గాడ్ ఈజ్ కంటిన్యూస్లీ స్పీకింగ్. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు కాదా? దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఒకవేళ దేవుడు మాట్లాడకపోతే ఏం జరిగిండేది? భక్తుని యొక్క ప్రార్థనలకు ఎటువంటి అర్థం ఉండేది కాదు. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు కనుక దేవుడు మోగవాడు కాదు. ఆయన నోరు ఉన్నవాడు, చెవులు కలిగిన వాడు, మాట్లాడగలిగిన వాడు, వినగలిగిన వాడు. సరే, ఇక్కడ ఈ దినముల యొక్క అంతమందు కుమారుని ద్వారా, దేవుని స్తోత్రం, మన పితరులతో మాట్లాడాడు, మనతో మాట్లాడాడు. ఈ దినముల అంతమందు అంటే బైబిల్ పండితులు చెప్పిన మాట, ఇట్స్ స్పీకింగ్ అబౌట్ ఫస్ట్ సెంచురీ, మొదటి శతాబ్దాన్ని ఉద్దేశించి మాట్లాడారు అని అన్నారు. అంతేనా? మొదటి శతాబ్దాన్ని ఉద్దేశించి ఒకవేళ అనుకుందాం, అలాగే అనుకుందాం, దేవుడు ఇప్పుడు మాట్లాడడం లేదా? దాన్ని అర్థం చేసుకోవడానికే మనం ఇందా చదువుకున్న మాట 2వ అధ్యాయము 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెబుతూ ఉన్నాడు. హీ స్పీకింగ్ సంథింగ్. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏదైనా జర్మనీ భాష, లేకపోతే ఏదైనా స్పానిష్, ఫ్రెంచ్ భాష వాడు ఏదో చెప్తున్నాడు, మీకు అర్థం కాలేదు. దాని అర్థం ఆయన మాట్లాడలేదని కదా అర్థం. కానీ మీకు ఎందుకు అర్థం కాలేదు? మీకు ఒక మధ్యవర్తి యొక్క, ఒక ఇంటర్ప్రెటర్ యొక్క అవసరం ఉంది లేదా? ఎవరు మీకు ఆ ఇంటర్ప్రెటర్ ఉండాలి? ఇప్పుడు గమనించండి, దేవుడు మాట్లాడాడు, అది మనకు అర్థం కావాలి. ఎలా అర్థమవుతుంది? ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అంటున్నప్పుడు అది స్పిరిట్ టు స్పిరిట్ కనెక్షన్. వాళ్ళు ఏమన్నారంటే కొంతమంది బైబిల్ పండితులు, దిస్ ఈజ్ అడామిక్ లాంగ్వేజ్, ఆదాము భాష అనేటువంటి ఒక ప్రారంభ భాష గురించి మాట్లాడారు. కానీ ఇట్స్ ఎ ఆత్మ భాష. మనం ఖచ్చితంగా ఒకవేళ దేవుడు మాట్లాడాడు అని ఎవరైనా అన్నారనుకోండి, వెంటనే వాళ్ళు ఒక ప్రశ్న అడగండి, ఏ భాషలో మాట్లాడాడు నీతో? ఇంగ్లీషా, తెలుగా, మలయాళం అని అడగండి. వాళ్ళు చెప్పలేరు. అలాగని వాళ్ళు మాట్లాడింది, దేవుడు మాట్లాడింది అబద్ధమని కాదు అని అర్థం. ఏ భాషలో మాట్లాడింది మనకు ఇంపార్టెంట్ కాదు, మెసేజ్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఆయన మాట్లాడుతుంటే నాకు అర్థమైందండి, దట్స్ ఇంపార్టెంట్. ఆయన ఇంగ్లీషా, మళ్ళీ ఇంగ్లీష్లో అమెరికన్ ఇంగ్లీషా, బ్రిటిష్ ఇంగ్లీషా, ఇవన్నీ ఆలోచించంగా మనకేంటి, ఓహో అతను ఏదో చెప్పాడు, జరిగిపోయింది, నాకు అర్థమైంది, నేను ఆ పని చేశాను. గమనించాల్సిన విషయం, ఆత్మ సంగములతో, పరిశుద్ధాత్మ సంగములతో చెబుతున్న మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఏం చెప్పే అవకాశం ఉంది? ఎవరు చెప్తాడు ఆయన? పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ఎవరండి పరిశుద్ధాత్మ అంటే ఎవరు? 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 17. ప్రభువే ఆత్మ. ప్రభు అంటే ఎవరు? మళ్ళీ ప్రభువే ఆత్మ అండి. అంటే యేసు ప్రభువును ఉద్దేశించి ప్రభు అని చెప్పండి. ప్రభు ఎవరంట?
యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పిన మాట, నేను మీతో చెప్పిన మాటలు చెప్పండి, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి. అంటే ఆత్మ అంటే ఏంటి? 2 విషయాలు చెప్పాను నేను. ఆత్మ అంటే ఏంటి? వాట్ ఈజ్ స్పిరిట్? స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ ద లార్డ్ హిమ్సెల్ఫ్. ఒకటి, ఆత్మ అంటున్నప్పుడు ప్రభువే అని అర్థం. ఆత్మ అంటున్నప్పుడు ప్రభు మాట అని అర్థం, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. అంతేనా? 6వ అధ్యాయం యోహాను సువార్త 63వ వచనం, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది, ఆత్మయే జీవింపజేస్తున్నది. తర్వాత ముందు వచనాల్లో రాయబడిన మాట, నేను మీతో చెప్పిన మాటలు, ఎక్కడుంది ఆ మాట? ఎన్నో వచనం మాది? 6:63 చదవండి ఇప్పుడు. ఆత్మయే జీవింపజేస్తున్నది. ఓకే, నేను మీతో చెప్పిన మాటలు ఏమైనాయి? నేను మీతో చెప్పిన మాటలు ఏమన్నాయి? ఆత్మను గురించిన సమాచారం అని కాదు. The words that I speak unto you are the spirit and life. నేను మీతో చెప్పిన మాటలు జీవాన్ని కలిగిస్తాయని కాదు ప్రభు చెప్పింది, నేను చెప్పిన మాటలే జీవం. గమనించాలి, యేసు ప్రభు చెప్పిన మాట, నేను మీకు మార్గం చూపిస్తానని యేసు ప్రభు చెప్పలేదు, నేనే మార్గం అన్నాడు. అంతేనా? నేను మీకు జీవాన్ని కలిగిస్తానని కాదు, నేనే జీవం అన్నాడు. నేను మీకు మార్గాన్ని చూపిస్తానని లేదు, నేనే మార్గం అన్నాడు. తేడా గమనించాలి. నేను మార్గాన్ని చూపిస్తాను, కానీ నేను మార్గంగా ఉండలేను. అమ్మా అటు వెళ్ళండి, ఇటు ఈ సందు చివరికి వెళ్ళి ఆ చివరికి అటువైపు తిరిగితే ఫస్ట్ కనిపించే బిల్డింగ్ అదే అండి, మహిళా ప్రాంగణం. నేను మార్గం చూపించాను, కానీ నేను మార్గం కాలేను. జీవాన్ని నేను చెప్పొచ్చు, కానీ జీవాన్ని నేను ఇవ్వలేను. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన మాటలు. ఎందుకు చెప్పుకుంటున్నాం ఇవన్నీ? స్తోత్రం. ఏం చెప్పుకుంటున్నాం? ఆత్మ అంటే ఏంటి? ప్రభువే ఆత్మ, ఆయన మాటలే ఆత్మ. నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమైనవి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు? తండ్రి అయిన దేవుడి గురించి మనకు తెలుసు, కుమారుడైన దేవుడి గురించి మనకు తెలుసు. ఆయన లోకానికి వచ్చాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం ఆయన మన మధ్యలోకి దిగి వచ్చాడు. ఇప్పటి నుంచి ఆయన మనతో ఉన్నాడు. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? ఎవరైనా చెప్తారా? కరెక్ట్గా చెప్తే ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. ఎప్పటి వరకు? అంటే మీరు చెప్పింది ఇంచుమించు కరెక్టే. ఎప్పటి వరకు? భయ్యా చదవండి ఒక మాట. ఎఫెసీ పత్రిక మీరు చెప్పింది కరెక్టే, కానీ అంత ఎగ్జాక్ట్ కరెక్ట్ కాదు. 4వ అధ్యాయము 30 వచనం, ఎఫెసీ పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఏంటట? ఏంటది? మీరు చెప్పింది కరెక్టే, యుగాంతం ఇవన్నీ కరెక్టేనండి, నేను కాదనడం లేదు. మీరు చెప్పింది 100% అబద్ధం నేను అనలేదు. పాయింట్ ఏంటి ఇక్కడ? విమోచన దినము, అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. అంటే ఏమని అర్థం? నా దేహ విమోచన. నేను దీంట్లో ఉండి బందీనైపోయాను. ఈ శరీర పంజరములో చిలకలాగా నేను బందీనైపోయాను. నేను కాదు, నా లోపల ఉన్న నేనే నేను. ఏమంటే మీకు అర్థమవుతుందా? కొద్ది కష్టంగా ఉందా? నేను కాదు. సంతోషంగానే మీరు ఏమనుకుంటారు? ఈ నల్లటి రూపాన్ని చూసి ఈయనేనండి సంతోషు అని అంటున్నారు. కానీ సంతోష్ రియల్ సంతోష్ కాదు. రియల్ సంతోష్ ఎక్కడున్నాడు? రియల్ సంతోష్ ఎక్కడ? లోపల ఉన్నాడండి. అతనే రియల్ సంతోష్. కానీ మీకు కనిపించే సంతోష్ రియల్ సంతోష్ కాదు. నేను చచ్చిపోయిన బాక్సులో పెట్టారు, ఏమైంది అని అడిగారు. సంతోష్ పాస్టర్ చనిపోయాడు. ఏంటట? సంతోష్ పాస్టర్ చచ్చాడండి అనలేదు. ఏమంటున్నారు? చని ఎక్కడికి? అదేందండి, ఏం మాట్లాడుతున్నారు? దయమా అంటే ఇక్కడ బాక్సులో ఉంటే చనిపోయాడు అంటున్నావేంటి? ఎక్కడికి పోయాడైనా? ఆత్మ దాని దయచేసినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళింది. మన రియల్ ఐడెంటిటీ మన శరీరం కాదు. మనము అంటే మన శరీరం కాదు. మనము అంటే మనలో ఉన్నటువంటి ఆ అంతర్భాగమైనటువంటి, అంతర్యములో ఉన్నటువంటి ఆ ఇన్నర్ మ్యాన్,
ఆంతర్య పురుషుడే మనము. దేవుని స్తోత్రం. ఆంతర్య పురుషుడు అప్పుడు ఆంతర్య స్త్రీ అని మీరు అడగొద్దు. మళ్ళీ ఆంతర్య స్త్రీ అనుకుంటే ఆంతర్య యవనస్తుడనో, ఆంతర్య ముసలోడనో, ఆంతర్య కుర్రోడనో ఇటువంటి వస్తాయి. ద ఇన్నర్ మ్యాన్, ఆంతర్య పురుషుడు. ఆంతర్య పురుషుడు అంటే ఇన్నర్ మ్యాన్ అని కాదు. ఆంతర్య పురుషుడు అంటే, ఇన్నర్ మ్యాన్ అంటే ఆంతర్య మనుషుడు. పురుషుడు అంటే మళ్ళీ ప్రాబ్లంగా, మనుషుడు అన్నాం అనుకోండి, మానవుడు అన్నాం అనుకోండి, ఇక తలనొప్పి లేదు. మీకు అర్థం కావాలి ఈ విషయాలన్నీ. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? ఏం చెప్తాడు ఈయన అంటే, తండ్రి అయిన దేవుడు మాట్లాడా? ఏమని మాట్లాడాడు? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని మాట్లాడలేదా? ఓకే, మాట్లాడాడు. సరే, అంటే ఆయనకి మాట్లాడే స్వభావం ఉంది. ముగ్గురు ఉంటే త్రిత్వంలో, దేవత్వంలో ఒక ఆయన మితభాషి, ఇంకొక ఆయన అతి భాష అని మనం వ్యాఖ్యానించకూడదు. ఈ ముగ్గురు మాట్లాడుతున్నారు. రెండవది కుమారుడు మాట్లాడా? తాను శరీరమును ధరించుకొని 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు, బాబు వలలో వదిలేసి రండి పిలుపు కాదా? మాట్లాడడం కాదా? లాజర్ బయటికి రా అంటే మాట్లాడడం కాదా? అంటే ఆయన మాట్లాడాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడాడు, అయిపోయింది దాని సంగతి. అసలు సిసలైన సమస్య ఇప్పుడు ఆత్మదేవుడు మాట్లాడడం అనే దగ్గరే ఉంది పాయింట్. మాట్లాడతాడు ఆయన. సరే, మాట్లాడితే ఏం మాట్లాడతాడు? ఎవరైనా ఆ కార్నర్లో నిలబడి గంటల తరబడి మాట్లాడుకుంటున్నారు, మాటలు వినబడ్డాలి. ఏంటిది? ఓ అమ్మ 3 గంటల నుంచి ఏం మాటలు ఉంటాయి వీళ్ళకి? అటు పోతూ నేను, ఏం పర్లేదా మీకు, ఏం మాటలు ఉంటాయి మీ మధ్యలో అని కూడా అనేసి వెళ్ళిపోయాను నేను. ఏవో ఉంటాయిలేండి సార్ మా మధ్యలో, మీకు ఎందుకు అన్నారు వాళ్ళు. ఎందుకు చెప్తున్నంటే, మనతో మాట్లాడడానికి దేవుడు ఎప్పుడు కొన్ని మాటలు దాచి ఉంచుంటాడు. నీతో చెప్పడం మర్చిపోయాను, ఇందాక కలిసాము, కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం, ఒక్క విషయం మర్చిపోయాను నేను. అసలు ఇంపార్టెంట్ ఈ విషయం మాట్లాడడానికి నీకు ఫోన్ చేస్తే, టిఫిన్ చేసావా, టీ తాగావా, ఏం టిఫిను, ఇవన్నీ అడిగి దోశ అన్నాను, దోశ అనగానే ఎగ్గు దోశ, ఆనియన్ దోశ ఇలా అడిగేసరికి డైవర్ట్ అయిపోయి ఫోన్ పెట్టేసాం, అయిపోయింది. అసలు సీజన్ నేను ఫోన్ చేసింది ఒక విషయం మాట్లాడడానికి, ఆ విషయం మర్చిపోయాను నేను. పరిశుద్ధాత్మ దేవుడు కూడా దఫాలుగా ఇన్స్టాల్మెంట్స్గా మన ఇన్నర్ మ్యాన్తో మాట్లాడుతూ ఉంటాడు. మీకు అర్థమవుతుందో లేదో మరి? స్తోత్రం, హల్లెలూయా. మనతో మాట్లాడడానికి కొన్నిసార్లు మనలో మనం మాట్లాడుకుంటామైనా కూడా, ఏంది ఈరోజు జనాలు రాలేదే, ఏమైందో వీళ్ళకి, నేను ఎవరితో మాట్లాడాను? నాతో నేను మాట్లాడుకున్నాను. మీరు సార్ ఏంది ఎవరితో లేదులేమ్మా అని అన్నాను నేను. నాతో నేను మాట్లాడుకున్నాను. నేను, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఎవరితో చెప్పాను? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా ప్రాణమా, ఇదేనా? ఎవరితో చెప్పుకున్నా నేను? నాతో నేను చెప్తున్నాను. కానీ నా లోపల ఉన్న ఆత్మతో వెలుపల ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, లేకపోతే నాలో ఉన్న ఆత్మతో నా ఆత్మలో ఉన్న ఆత్మ ఏం మాట్లాడతాడు? ఇది మనం ఆలోచించాల్సిన మాట. గమనించండి, యేసు ప్రభు చెప్పినట్టు ఒక మాట. నేను వెళ్ళిపోతున్నాను, పర్లేదు, కంగారు పడద్దు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. నేను వెళ్ళిపోయినప్పుడు నా ప్లేస్లో వేరొక ఆయన వస్తాడు, అనదర్ కంఫర్టర్ వస్తాడు. నాలాగా మిమ్మల్ని ఆదరించిన వాడు, అవసరమైతే నాకన్నా ఎక్కువ ఆదరించేవాడు మీ దగ్గరికి వస్తున్నాడు. పారాక్లిటాస్ అని చెప్పబడినటువంటి ఆ వ్యక్తి మీ దగ్గరికి వస్తాడు. నేను మీతో ఉన్నాను కాబట్టి, 33.5 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి గుడ్ బై చెప్పి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఆయన మీలో ఉంటాడు. మిమ్మల్ని ఎప్పటి వరకంట? ఇందాకేం చెప్పుకున్నాం? అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. ఈ దేహానికి విమోచన జరుగుతుంది ఎప్పుడు? నేను చచ్చాననుకోండి, నా దేహానికి విమోచన జరిగింది. రెండోది, క్రీస్తు రాకడలో ఈ నల్లటి దేహంలో నుంచి నాకు విమోచన దొరుకుతుంది కాదా? నా దేహం ఏమైపోతుంది? నా ముసలి దేహంలో నుంచి, నా రోగగ్రస్తమైనటువంటి దేహములో నుంచి నాకు విడుదల దొరికి ఒక ఎన్నడూ మరణము రానటువంటి ఒక శరీరములోకి నేను ప్రవేశిస్తాను. శరీరమును ధరించుకుంటాను, కొత్త శరీరాన్ని ధరించుకుంటాను కాదా? అది దట్ ఈస్ ద డే ఆఫ్ రిడెంప్షన్. అనగా క్రీస్తు రాకడ. క్రీస్తు రాకడలో మనము విమోచించబడతాం. ఆల్రెడీ మనం విమోచించబడ్డాం కదా. ఎస్, మనం విమోచించబడ్డాం. పాపము నుంచి మనం విడిపించబడ్డాం. పాపము నుంచి, శాపము నుంచి, పాపం వల్ల వచ్చు జీతమైన మరణము నుంచి మనం విడిపించబడ్డాం. ఎస్, దట్స్ కరెక్ట్. కానీ అసలు సిసలైన నాలో నుంచి
నేను శరీర పంజరములో బందీ అయిన చిలకను నేను. నాకు ఒక విడుదల కలుగుతుంది ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాల్సిన విషయం, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడతాడు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటువంటి 4 ప్రాముఖ్యమైన విషయాల గురించి నేను ఈ ఉదయకాలం తెలియజేయబోతున్నాను. చదవండి ఒక మాట, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ షల్ కమ్ అంటు యు. ఎస్, ఆయన, గమనించాల్సిన విషయం, ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో అంతేనా? ఆయన నా వాటిలోనివి తీసుకొని ఏం చెప్తాడు పరిశుద్ధాత్ముడు? ఏం చెప్తాడు? ఇక్కడేం రాయబడింది? నేను చెప్పిన వాటిలో నుంచి మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి సర్వ సృష్టికి. ప్రభా, మేము చెప్పినప్పుడు నమ్మారు కొంతమంది. ఎస్, వెరీ గుడ్. వాళ్ళకి ఏం చేయాలి? బాప్తిజాలు ఇవ్వండి. ఇచ్చాం. నెక్స్ట్ ఏంటి? శిష్యులుగా చేయండి. అంటే ఎలాగా? ఏం చేయాలి మేము? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, నేను మీకు ఏ ఏ సంగతులను గైకొల్లవనని ఆజ్ఞాపించుతునో వాటినెల్లటిని బోధించండి. ఏం చెప్పాలి మీరు? ఏం చెప్పాలండి మీరు? అంటే మీరంటే మీరు కాదు, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నటువంటి, సర్వలోకం కాబట్టి నెల్లూరులో అన్ని చోట్లకి వెళ్ళి లేదా మీ దగ్గరికి వచ్చి సువార్త ప్రకటించినప్పుడు మీరు విశ్వసించారు, శిష్యులుగా మారారు. మీకు నేనేం చెప్పాలి ఇప్పుడు? మీకేం చెప్పాలండి? నేను ఏం చెప్పాలని పెద్ద ఆయన చెప్పాడు నన్ను పంపించిన ఆయన? చదవండి 28వ అధ్యాయం మత్తయి సువార్త. నేను మీకు నేను ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని. ఎవరికి బోధించాలి? ఎవరికి? అదేనండి, ఈ మాటలు విని, ఈ సువార్త విని విశ్వసించి మాకు బాప్తిజం ఇవ్వండి పాస్టర్ గారు అని వచ్చిన వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి, శిష్యులుగా మారిన వాళ్ళకి ఏం చెప్పాలంట? నేను మీకు ఏ ఏ సంగతులను బోధించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి మీరు ఏం చెప్పాలి? వాళ్ళకి భారతమో భగవద్గీతో రామాయణమో ఇవన్నీ చెప్పమని కాదు. నేను మీతో ఉన్నప్పుడు మీకేం చెప్పాను 3.5 సంవత్సరం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు? ఇందా చదువుకున్న మత్తయి యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన ఆయన నా సంగతులను ఏం చేస్తాడు? ఆయన హీ స్పీక్స్ అబౌట్ ద థింగ్స్ ఆఫ్ జీసస్. యేసు యొక్క సంగతులు పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏదో పిచ్చి విషయాలు, కొత్త విషయాలు ఏం చెప్పడు. ఆయన ఏం చెప్తాడో తెలుసా? యేసు చెప్పినటువంటి సంగతులను శిష్యుల ద్వారా చెప్పిస్తాడు. అంతేనండి? నీకు అర్థమవుతుందా ఇప్పటిదాకా? అసలు మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం? చెవి గలవాడు అనగా చెవులు కలిగిన వాడు పరిశుద్ధాత్మ స్థానిక సంఘాలతో, లోకల్ చర్చెస్తో, అనగా వెస్ట్ ఏషియాలో టర్కీ అనేటువంటి ప్రాంతంలో స్క్వైర్ షేపులో ఉన్నటువంటి ఒక పర్టికులర్ ల్యాండ్లో ఉన్నటువంటి 7 సంఘాలు, అనగా ఎఫెసీ సంఘం మొదలుకొని లవోదికయ సంఘం వరకు ఉన్నటువంటి సంఘాలు. ఈ సంఘాలతో మాత్రమే అని కాదు దాని అర్థం. ఇట్స్ ఫర్ లోకల్ చర్చెస్. లోకల్ చర్చెస్ అన్నిటితో. లోకల్ చర్చెస్లో ఎవరున్నారు? అసలు చర్చ్ అంటే ఏంటండి? అసలు చర్చ్ అంటే ఏంటి? దీన్ని మనం అర్థం చేసుకోవాలి కదా. చాలామంది చర్చ్ అంటే కొంతమంది కలిసి కూర్చుంటారు. మేము, మా బంధువులు, మాకు తెలిసిన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఆ చర్చికి వెళ్ళేవాళ్ళు, ఈ చర్చ్ కాదు. దిస్ ఈజ్ నాట్ చర్చ్. చర్చ్ అంటే దాని అర్థం ఎక్లీషియా. మూల భాషలో ఏమన్నారంటే ఎక్లీషియా అంటే ఎక్ అంటే అవుట్ అని అర్థం. కాల్డ్ అవుట్. సారాయంగా దగ్గర రే ఎందుకు బుద్ధి ఉందా నీకు రా అని నేను అక్కడి నుంచి తీసుకొని వచ్చాను ఇక్కడికి. అలా పిలవబడిన వారు పోగైతే దాన్ని చర్చ్ అన్నారు.
మీకు అర్థమవుతుందో లేదు మరి. ఎక్లీషియా అంటే ఏమని అర్థం? కాల్డ్ అవుట్ వన్స్. మీరు పిలవబడ్డారు లేదా? పిలవబడలేదా? దేంట్లోంచి పిలవబడ్డారు మీరు? నేను పాపం చేస్తున్నాను, ప్రభువు నన్ను పిలిచాడు, దాన్ని మానేసి సరే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ తర్వాత మిగతాది బ్యాలెన్స్ చేస్తానని కాదు. నేనేం చేస్తున్నాను? ఆయన చేత, సువార్త చేత నేను పిలవబడ్డాను. పిలవబడిన నేను వచ్చాను, వచ్చి గ్యాదర్ అయ్యాను. పిలవబడిన వాళ్ళే చర్చ్. ఎక్లీషియా అంటే ఏమని అర్థం? ద కాల్డ్ అవుట్ వన్స్. మీరు దేవుని వాక్యంలో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డారు. చీకటి అంటే పాపం, ఆశ్చర్యకరమైన వెలుగు అంటే పరిశుద్ధత. యు ఆర్ కాల్డ్ ఫ్రమ్ సిన్ టు హోలీనెస్. మీకేముంది? ఒక పిలుపు ఉంది. లేదా ప్రశాంతంగా ఈ ఆదివారం ఇంట్లో కూర్చొని వండుకొని బిర్యానీ ఏదైనా వండుకొని, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వండుకొని తిని నిద్రపోకుండా మీరందరూ ఎందుకు మీరు రావడము, మళ్ళీ మేము అరిచరిచి ఏదో చెప్పడం ఎంత రిస్క్ అవసరమా? మీరే రాలేదనుకోండి, మేము ప్రశాంతంగా, మేము కూడా ఇదే ప్రశాంతంగా తిని నిద్రపోతాంగా. కానీ ఎందుకు వచ్చినట్టు మీరు? ఎందుకయ్యా నువ్వు ఊరినే పిలుస్తున్నావుగా, ఫోన్లు చేస్తున్నావు కదా, ఆ దెబ్బ తట్టుకోలేక వస్తున్నావు. యు ఆర్ కాల్డ్ బై గాడ్. లోకములో నుంచి మీరు పిలవబడ్డారు. ఒకళ్ళు నేను పిలిస్తే పిలవచ్చు, పిలవకపోవచ్చు కూడా, కానీ మీరు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? యు ఆర్ కాల్డ్ బై గాడ్ త్రూ గాస్పల్. సువార్త ద్వారా దేవుని చేత పిలవబడినటువంటి మీరు, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవబడిన మీరు రాజులైన యాజక సమూహమై ఉన్నారు. మీరెవరు ఇప్పుడు? తాగుబోతులు కాదు, మీరెవరు తిట్టుబోతులు కాదు, మీరెవరు దుర్మార్గులు కాదు, మీరెవరు ఇప్పుడు? న్యూ ఐడెంటిటీ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐడెంటిఫికేషన్ కార్డు మారిపోయింది. మీకు ఒక ఐడి కార్డు ఇచ్చి, ఇదిగో రాజులైన యాజక సమూహం, యు ఆర్ ఏ ప్రీస్ట్, యు ఆర్ ఎ కింగ్, యు ఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్. నువ్వు కూడా అంతే, నువ్వు కూడా అంతే, నువ్వు కూడా అంతే. పిలవబడిన వాళ్ళందరూ అంతే. ఇంతకుముందు మన ఐడి ఉంది, నా ఓల్డ్ ఐడి తీసి చూశాను, బ్రాందీ షాప్ ఐడి అది. నా ఓల్డ్ ఐడి తీశాను, నాకు ఒక మెంబర్షిప్ ఉంది ఎక్కడ? సినిమా హాల్లో, దాని ఐడి ఉంది. లోకం యొక్క ఐడి నాకుంది. ఆ ఐడీలన్నీ తీసేసి నాకు ఒక న్యూ ఐడెంటిటీ ఇచ్చాడు. యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవి. ఇది న్యూ ఐడి. దేవుని స్తోత్రం. ఈ బాబు 10th క్లాస్ వరకు చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాడు. 10th క్లాస్ ఐడి తీసుకొని కాలేజీకి వెళ్తే ఒప్పుకుంటారా? ఇది నాదేనండి అని వాదిస్తున్నాడు. బాబు నీదే, వాస్తవమే, నా పేరేనండి రితిక్ పాల్. ఎస్ బాబు, అన్నీ 100%. ఇది మా డాడీ పేరు ఉందండి, అన్నీ నా డేట్ ఆఫ్ బర్త్ వాస్తవమే. ఇక్కడ చాలదు. ఎందుకు? యు నీడ్ ఎ న్యూ ఐడి. నువ్వు ప్రమోట్ అయ్యావు కాబట్టి నీకేం కావాలి ఇప్పుడు? నువ్వు లోకంలోంచి ప్రమోట్ అయ్యి వచ్చా కాబట్టి నీకు న్యూ ఐడి. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మీరందరూ చెప్పండి, ఇది ఎక్కడుందో మరి మీరు చెప్పిన మాట. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. మీరు ఏం చెప్తున్నారో నేనేం చెప్తున్నానో, మీరు ఇలా చెప్తుంటే నేను చెప్పాల్సింది కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుందేమో అనిపిస్తుంది నాకు. 3వ అధ్యాయం 27వ వచనం. చదువుమా. క్రీస్తులోనికి బాప్తిజము పొందిన మీలో కొందరని కాదు, మీరందరూ ఇందాకేదో నూతన సృష్టి అయ్యి అన్నారు. మీరెవరు ఇప్పుడు? లైట్ బ్లూ కలర్ షర్టు 10th క్లాస్ వరకు అతని యూనిఫామ్. ఇంటర్లో యూనిఫామ్ మారింది, లైట్ పింక్ కలర్ వచ్చింది అనుకుందాం. ఓల్డ్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళాడు, ఒప్పుకుంటారా? ఓల్డ్ ఐడి పనికిరాదు, ఓల్డ్ యూనిఫామ్ పనికిరాదు. ఇప్పుడు నువ్వు ఎవరిని ధరించావంట? యూ హ్యావ్ బేరింగ్ ఆర్ వేరింగ్ క్రైస్ట్. క్రీస్తును ధరించుకొని ఉన్నావు. తెల్ల వస్త్రాలు ధరించావని కాదు ఇక్కడ. మీకు అర్థం కావాలి ఈ పాయింట్. మనకు ఒక ఐడెంటిటీ వచ్చింది. వి గాట్ సమ్ ఐడెంటిటీ. ఒక సహోదరుడు కొన్ని సంవత్సరాల క్రితం నాకు చెప్పాడు, బ్రదర్ ప్రైజ్ గాడ్, ఐ గాట్ గ్రీన్ కార్డ్. దేవుని స్తోత్రం. నాకు గ్రీన్ కార్డు వచ్చింది అంటే ఏమర్థం? అమెరికాలో శాశ్వత పౌరుడిగా నాకు ఒక గుర్తింపు కార్డు వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము ఇక్కడి వాళ్ళమని తెలియజేయడానికి
మనకి ఇక్కడి కార్డులు ఉంటాయి. నేను నెల్లూరు వాడినని నాకు ఎలా తెలుస్తుంది, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నా ఐడి కార్డు చూస్తున్నారు. ఓహో నెల్లూరు, రైట్. ఒకళ్ళు నెల్లూరు వాళ్ళలాగా కనిపించకపోవచ్చు, ఆఫ్రికా వాళ్ళలాగా నేను కనిపిస్తున్నాను. అయినప్పటికీ కూడా ఎవరు నువ్వు? ఇదిగోండి, మై ఐడి సేస్ ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఐడి చెప్తుంది నువ్వెవరివో, నీ అస్తిత్వం చెప్తుంది నువ్వెవరివో. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నేను? ఆత్మ సంగములతో చెప్పు సంగతులు చెవిగల వాళ్ళు, చెవిగల స్త్రీ అయినా పురుషుడైనా స్త్రీ అయినా లేదా యవనస్తుడైనా వారు విందురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడని చెప్పాను నేను? ఆయన నా మాటలు మీకు చెప్తాడు. ఎవరి మాటలు? ఆయన సొంత మాటలు చెప్పి, ఈయన సొంత మాటలు చెప్పి, ముగ్గురు సొంత మాటలు చెప్పి ఈ మాటలు వినలేక మనం కాదు. తండ్రి అని దేవుడు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు? ఈయన నా ప్రియకుమారుడు అని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు కాదా? యేసు పరిశుద్ధాత్మను గురించి చెప్పాడు, యేసు తండ్రి గురించి చెప్పాడు. యోహాను సువార్త మొత్తం చదివితే కనీసం 40 సార్లు తండ్రి 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 అంటున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి నా సంగతులు మీకు చెప్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సంగములతో పరిశుద్ధాత్మ చెబుతున్న సంగతిని చెవిగలవాడు వినుగాక. వినుగాక అంటే ఏమని అర్థం? ఒట్టి వినడమేనా? వినబడిందా? వినబడిందండి. ఈ బాబు చెప్పాడు రోహిత్కి, వాళ్ళ డాడీ చెప్పాడు షాప్కి వెళ్ళి గుడ్లు తెమ్మన్నాడు. ఓకే డాడీ, థ్యాంక్ యూ డాడీ, నేను విన్నాను కానీ నేను వెళ్ళాను అన్నాడు. వినడం అంటే ఏంటి అక్కడ? వినడం అంటే ఏంటి అక్కడ? వాళ్ళ డాడీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వినడం అంటే? పోనీలా మా వాడికి చెవుడు లేదులే, బాగా చక్కగా విన్నాడు, దేవుని స్తోత్రం అని సంతోషపడతాడా? బుద్ధి లేని వాడు గుడ్లు తెమ్మని చెప్తే తేవేంటి? నువ్వు వింటే కాదు, వినడంతో ఒక క్రియ జతపరచబడింది. ఏం చేయాలి నేను? డాడీ నువ్వు మాటికి చెప్పొద్దు, నాకు వినబడింది. నువ్వు ఫస్ట్ సారి చెప్పినప్పుడు వినబడింది, రెండోసారి చెప్పినప్పుడు వినబడింది, మూడోసారి నువ్వు 30 సార్లు చెప్పినా వినబడుతుంది. అది వినబడ్డం కాదు. నువ్వేం చేయాలంటే వెళ్ళి తెచ్చి, ఇదిగో డాడీ, రైట్. వాడు నా మాట వింటాడండి. మాట వినేవాళ్ళు అందరూ ఉన్నారు, వినేదాని ప్రకారము నడుచుకునేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు కాదా? మీ భర్త చెప్పినప్పుడు మీరు వినరా? వింటారు కానీ వినదాని ప్రకారం చేయరు. దేవుడు చెప్పినట్టు మనం వింటాం కానీ విన్నదాని ప్రకారం ప్రవర్తించాం. విన్నదాని ప్రకారం ప్రవర్తించని వారు ఎవరంట? విన్నదాని ప్రకారం ప్రవర్తించకపోతే ఎవడాడు? మోసగాడు. అంతేగా బైబిల్లో రాయబడింది. నేను విన్నదాని ప్రకారము నేను ప్రవర్తించకపోతే నన్ను నేను మోసపరుచుకుంటున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంది, ఐఎమ్ డిసీవింగ్ మై సెల్ఫ్. నేను ఎదుటి వ్యక్తిని మోసం చేయడం ఎంత తప్పో, నేను దేవుణ్ణి ఎంత మోసం చేయడం తప్పో, నేను భార్యని ఎంత మోసం చేయడం తప్పో, నేను భర్తని మోసం చేయడం ఎంత తప్పో, అలాగే నన్ను నేను మోసం చేసుకోవడం కూడా తప్పే కాదా? ఎప్పుడంటే మనల్ని మనం మోసం చేసుకునేది? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, కేవలము వాక్యము వినువారు మాత్రమై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడు. ఆదివారం వాక్యం విని బాగుందండి బాగుందని కామెంట్ చేసేవాడు ధన్యుడు కాదు. ఆ వాక్యము ప్రకారము వ్యవహరించేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. పరిశుద్ధాత్ముడు ఏ మాట మనం చదువు, ఆ మాట మూల వాక్యం ఏంటి? చెవిగలవాడు ఆత్మ ఎఫెసీ సంఘముతో, సార్దీ సంఘంతో, లవొదికయ సంఘంతో, థుయతైరా సంఘంతో, ఫిలడెల్ఫియా చర్చ్తో, పెర్గములోని సంఘములో, లేదా ఇలా సంఘాలన్నిటితో ఆయన చెప్తున్న మాటలు, అంత్యదినముల్లో ఉన్నటువంటి మనతో కూడా చెప్తున్న మాటలు. 4 విధములైన మాటలు ఆయన మనకు తెలియజేస్తాడు. 1, నంబర్ 1, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం, ఆత్మ చెబుతున్న సంగతులు, చెబుతున్న మాట చాలండి. ఏం చేస్తాడట? ద ఫస్ట్ థింగ్ హీ వాస్ టెస్టిఫైయింగ్ ద వర్డ్ ఆఫ్ టెస్టిమోనీ. సాక్ష్యపు మాటను తెలియజేస్తున్నాడు. ఎవరితో ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు?
ఆదివారం లేచి నిలబడి సాక్ష్యం చెప్తున్నాను. నేను ఎవరికి చెప్పాను? మీ అందరూ ఎదుట చెప్పాను, మీకోసం చెప్పాను. నేను నిన్న ప్రమాదం జరిగిందండి, దేవుడు నన్ను కాపాడాడు, మీకోసం నేను చెప్పాను. నాకు జరిగిన కార్యం మీకోసం నేను చెప్పాను. నా సాక్ష్యం మీకోసం, దాని ద్వారా దేవునికి మహిమ కలిగింది. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తున్నాడట? ఎవరితో చెప్తున్నాడు? ఆత్మ తానే, అనగా ఆత్మ తానే, పరిశుద్ధాత్ముడే నా ఆత్మతో, స్వర్గములో ఉన్న ఆత్మ, సంతోషంలో ఉన్న ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకో. చేశాడా? రాళ్ళు రొట్టెలు అగును గాక చేశాడా? ఎందుకు చేయలేదు? నువ్వు దేవుని కుమారుడు అయితే అసలు మించి దిగవయా? దిగి మమ్మల్ని రక్షించు. దిగాడా? వై? ఎందుకండి? ఆయన సిలువ నుంచి దిగలేడా? రాళ్ళను రొట్టెలుగా చేయలేడా? కానీ ఎందుకు చేయలేదు? క్వశ్చన్ తోటి సాతానుడు పుట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే కాదా? అవునా కాదా? నువ్వు ఎన్నిసార్లు ప్రశ్నించినా నువ్వు దేవుని కుమారుడు అని ప్రశ్నించా, దేవుని కుమారుడే ఆయన. దేవుడే స్వయంగా శరీరంలో వచ్చినప్పుడు దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. హీస్ అ సన్ ఆఫ్ గాడ్, హీస్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, నంబర్ 1, ఆత్మ ఏం చేస్తాడట? సాక్ష్యం చెప్తాడు. సాక్ష్యపు మాటలు. ఆత్మ సంగములతో చెప్పుతున్న సంగతులు చెవి కలిగిన నువ్వు నేను వినాలి. నువ్వు నేను వినాలి. ఏం వినాలి? అపవాది చెప్పిన మాటలు వినాలి, పక్కింటోళ్ళు చెప్పిన మాటలు వినాలి, ఎదురింటోళ్ళు చెప్పిన మాటలు వినాలి అని కాదు. ఆత్మ సంగములతో చెప్తున్న సంగతులు ఎవరంట? ఎక్కడున్నారు చెవి కలిగిన వాళ్ళు? సంఘములో. ఎఫెసీ సంఘములో చెవి కలిగిన వాళ్ళు, చెవులు తెరవబడిన వాళ్ళు ఎఫెసీ సంఘంలో ఉన్నారు, ప్రతి సంఘంలో ఉన్నారు. ఆత్మ సంఘములతో చెబుతున్న సంగతులు సంఘములు వినుగాక అని కాదు, సంఘములోని వారు వినుగాక. అందరితో చెప్తున్నాడు. అందరితో చెప్తున్నప్పుడు అందరూ వినలేదు, కొందరే వింటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు ఒక ప్రాంతంలో ప్రసంగం చేస్తున్నాడు. చాలామంది వింటున్నారు. చాలామంది వినడానికి, ఒక వ్యక్తి వినడానికి తేడా ఉంది. ఏంటో తేడా తెలుసా? అందరూ నార్మల్గా వింటున్నారు, ఏదో రాసుకుంటున్నారు, వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు, వింటున్నట్టు నటిస్తున్నారు. కానీ ఒకడు వింటున్నప్పుడు, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 9వ వచనంలో వాడిని చూశాడు. అప్పుడు పౌలు గ్రహించాడు, స్వస్థత పొందుటకు వానికి విశ్వాసం ఉందని గ్రహించి. అందరూ విన్నారు, కానీ స్వస్థత పొందుకునే విశ్వాసాన్ని పొందుకునేటట్టు వాడు విన్నాడు. జనరల్గా వినలేదు వాడు, డీప్గా వింటాడు. ఈజ్ ఇట్ ట్రూ? ఐ వాంట్ దిస్ ఎక్స్పీరియన్స్. దేవుని వాక్యము నా శరీరములో దాన్ని నెరవేర్పుని నేను చూడాలి. దేవుని వాక్యాన్ని నీ జీవితంలో దాని యొక్క యూ షుడ్ సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఫలానామకు జరిగింది, ఫలానా ఆయనకి జరిగింది, ఏమగా జరిగింది, కానీ నాకు జరిగితే దాని గురించి నేను స్ట్రాంగ్గా చెప్పగలను. దేవుడు పాల్సార్కి ఏదో మేలు చేశాడట, పద్మాపాల్ గారికి ఏదో మేలు చేశాడట, లిసీకి ఏదో మేలు చేశాడట, దయమ్మ ఆంటీకి. అరే బాబు, అవన్నీ నీకేం చేశాడు చెప్పు, అంతేగా. ఇప్పుడు నాకేం చేశాడో అని చెప్తే దట్స్ ఆథెంటిక్, దట్స్ పవర్ఫుల్. క్రైస్తవులందరికీ ఏదో చేశాడంట, ఆ సంఘస్థులకి ఏదో చేశాడంట, ఈ సంఘస్థులకి కాదు, నాకేం చేశాడు, నీకేం చేశాడు. ఆత్మ తానే సాక్ష్యం ఇస్తున్నాడు. ద వర్డ్ ఆఫ్ టెస్టిమనీ. సాక్ష్యం. ఏమని సాక్ష్యం? నీ కుమారత్వాన్ని గురించిన సాక్ష్యం. సాతానికి ఎప్పుడు ఇదే పని, అనుమానం పుట్టించే పని. నీ ప్రార్థన ఎక్కడ వింటాడు మా దేవుడు? పెద్ద పెద్దోళ్ళ ప్రార్థనలే వినలేదు, ఇక నీ ప్రార్థన ఒక లెక్క. పౌలు గారి ప్రార్థనే వినలేదు, నువ్వెంత? ఇదేగా ఈ అనుమానాలు పుట్టించడమే వారి పని. దేవుడేదో చెప్తే ఇది నిజమా అని వచ్చి అడిగాడు. నిజమే, ఇది నిజమే, నిజమే అని ముమ్మాటికి చెప్పింటే సమస్య ఉండేది కాదు. ఇది నిజమా అనే ప్రశ్నకు ఆలోచించడాన్ని బట్టి, అంతరంగంలో ఏవేవో ఆలోచనలు పుట్టడాన్ని బట్టి ఆ తోటలో నుంచి బయటికి తరిమి వేయడాల్సిన పరిస్థితి వచ్చింది. అరే అసలు ఎవరు నువ్వు? ఈ తోటలో నాతో మాట్లాడేది నా భర్త మాట్లాడతాడు, నాతో నా దేవుడు మాట్లాడతాడు.
ఈ మూడో వ్యక్తి ఎవరు? హూ ఇస్ దిస్ థర్డ్ మ్యాన్? కాదా? ఒకవేళ మీరు తలుపులన్నీ వేసుకొని లోపల ఉన్నారు, ఇంట్లో మీ తలుపు తట్టాను, తలుపు తట్టగానే మరి మీరు తలుపు తీశారు, మిమ్మల్ని అడిగారు ఇది నిజమా అని అడిగారు, మీరేమంటారు? మీరు నన్ను ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నారు. నేను తలుపు తట్టాను, మీరు తలుపు తీశారు, నేను అడిగాను ఇది నిజమా అని అడిగారు, మీరేమంటారు? మీరేమంటారండి? చెప్పండి, మీ ఫీలింగే చెప్పండి, వేరే వాళ్ళది వద్దు. ఏదయ్యా నిజము అని అడుగుతారా? ఏమడుగుతారు? అసలు నువ్వు ఎవడురా బాబు, వచ్చి తలుపు కొట్టావు, తలుపు తీశాను, తలుపు తీస్తే ఏదో మంచినీళ్ళు అడుగు, అదే ఇదేంది ఇది నిజమా అని అడుగు, అసలు ఎవరు నువ్వు అని అడుగురా. అవ్వమ్మ అది అడగలేదు. హూ ఆర్ యూ అని అడిగితే సమస్య లేదు. కానీ ఇది నిజమా అనేసరికి నిజమే అని అనుకుంటున్నానండి, మా ఆయన కూడా చెప్పాడు ఇది నిజమే అనుంటా. అంటే ఆ పండు తింటే మాత్రం మిగతా అన్ని తినొచ్చు అంట, కానీ అది ఒకటే తినకూడదంట. అది తింటే చచ్చిపోతామంట. చచ్చిపోయేది ఏందమ్మా పిచ్చిదానా? ఎంతవరకు మీరు చావలేదు, మీరు చావడం ఏంటి? ఆయన ఏదో చెప్తుంటాడు, ఆయన మాటలు నమ్ముతారా మీరు? నా మాట నమ్మండి. ఒకవేళ అడిగారు అనుకోండి, అసలు ఎవరు నువ్వు అని అడిగింది అనుకుందాం, ఈడేం చెప్తాడు? ఓ సిస్టరు, ఇంతకుముందు మీలాగే ఈ తోటలో ఉన్నోడ్నే, నన్ను తరిమిపడేసాడు. ఆయనకి కొంతమందిని నా లోలు ఉంచుకోవడం తరిమాడు, ఇదే అలవాటు ఆయనకి. నేను ఒకటే చెప్తున్నానమ్మా, నా అనుభవాన్ని బట్టి చెప్తాను, మిమ్మల్ని కూడా ఎక్కువ రోజులు ఉంచడు ఆయన. వాళ్ళు తోటలోంచి తరిమి వేయబడిన తర్వాత సాతానికి హవ్వకు అనిపించింది, సాతాను చెప్పింది నిజమేగా, ఎంత తెలివిగా చెప్పి మీరున్నారా ఇంతకుముందు? మేము ఈ తోటలో తిరిగి ఎంజాయ్ చేసాం. ఎందుకు తరిమేశాడు చెప్పలేదాడు. ఆయన అంతేనమ్మా, ఆయన బుద్ధి అంతే, నా లోలు అంతే. ఒక మనిషిని ఎక్కువ రోజులు ప్రేమించడు ఆయన. మిమ్మల్ని కూడా ఏదో మిమ్మల్ని చాలా రోజులు ప్రేమిస్తాడు, మీరు మురిసిపోతున్నారు ఒకటిదే. మిమ్మల్ని గ్యారంటీగా నేను ప్రామిస్ చేస్తున్నా, ఈ తోటలోంచి తరిమి అయిపోతే చూడండి, కరెక్ట్గా తరిమేశాడు. అంతేనా కాదా? ఇది నిజమా? ఆయనేమో చచ్చిపోతాడని, ఈయనేమో చచ్చిపోడని, ఏది కరెక్టు? ఈ రెండింటి మధ్యలో తడబడిపోయింది. సాతాను ఎప్పుడు తారుమారు చేస్తాడు, సత్యాన్ని అసత్యం చేస్తాడు, అసత్యాన్ని సత్యం చేస్తాడు. సత్యాన్ని పాక్షిక సత్యంగా మారుస్తాడు. సరే, మనం ఏదేమన్నప్పటికీ వీటిలో కూడా లేదు. ఆత్మ సంగములతో చెప్తున్న సంగతులు, ఆత్మ సంగముతో చెప్పు. ఏమని రాయబడింది అక్కడ? చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట. చెప్పిన మాట అని కాదు, ఎప్పుడో 1974లో చెప్పిన మాట అని కాదు, చెప్పుచున్న మాట. స్తోత్రం. ఆత్మ ఒకటి నీ కుమారత్వాన్ని గురించిన ఒక సాక్ష్యపు మాట చెప్తున్నాడు. ఇట్స్ ఎ టెస్టిమోనీ అబౌట్ యూ. ఒక చిన్న పాప బయటికి వెళ్ళింది. వాళ్ళు అన్నారు, మాయ్ నువ్వు వాళ్ళకి పుట్టలేదు, హాస్పిటల్ వచ్చి నేను తీసుకొచ్చి వాళ్ళు పెంచుకున్నారు అని అన్నారు. ఈ బిడ్డ ఏడుస్తూ వెళ్ళింది, మమ్మీ డాడీ మీరు చెప్పండి ఇప్పుడు అసలు మీరు నా మమ్మీ అనా డాడీ అనా? నువ్వు నా డాడీవా నా మమ్మీవా? ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఎవరో ఏదో చెప్పారు. ఒక విషయం చెప్పడం మర్చిపోయామ్మా, నేను హాస్పిటల్ అని అంటారా? హాస్పిటల్లోంచి తీసుకొచ్చింది వాస్తవమైనా ఏం చెప్తారు? ఏం చెప్తారండి? న్యాచురల్గా చెప్పండి. ఎవరమ్మా చెప్పింది పిచ్చి మాటలు? చూడు, నీ కలరు నా కలరు ఒకటే, నువ్వు నా బిడ్డవి కాదా? మమ్మీ పోలికలే నీకున్నాయి, నువ్వు అసలు నువ్వు మమ్మీ బిడ్డవి కాదా? హాస్పిటల్లో తీసుకొచ్చిన అవన్నీ నిన్ను ఏడిపించడానికి చెప్పారు, వాస్తవం ఇదేనమ్మా, నువ్వు మా బిడ్డవే. సాతాను చెప్తాడు నువ్వు దేవుని బిడ్డవేమో. బే, సోమవారం నుంచి శనివారం దాకా టీవీ చూసేవాడు నువ్వు దేవుని బిడ్డవి కాదా? సాతాను చెప్పడా? నో, యు ఆర్ నాట్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభువునే దేవుని కుమారుడు అయితే అని సవాలు విసిరినోడు మన కుమారత్వాన్ని ప్రశ్నించడా? దయమ్మా అంటే నువ్వు అసలు దేవుని బిడ్డవేనా? కోడలతో గొడవపడే దానివి నువ్వు అని గొడవపడలేదని మళ్ళీ మీరు అలా అనుకునేరు. దానికి స్తోత్రం. సాతానుడు ఏం చేస్తున్నాడు? నా యొక్క పొజిషన్ని, నా కుమారత్వాన్ని వాడు ప్రశ్నిస్తున్నాడు. నో, పిల్లలు అసలు నువ్వు తల్లివేనా అని అడగరా? వాళ్ళకి కావలసిన వాళ్ళు ఇవ్వకపోతే అసలు నువ్వు డాడీవేనా అని అడగరా?
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సాతానుడు నేను దేవుని పెట్టిన ఏంటండి? వాస్తవమే, సాతాను చెప్పింది వాస్తవమే. సోమవారం నుంచి శనివారం దాకా నేను ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, పరిశుద్ధత లేదు, ప్రేమ లేదు, నేను దేవుని పెట్టినట్టు అవుతాను. వాడు చెప్పింది కరెక్టేగా. అప్పుడు పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్తున్నాడు. ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఒక ఇల్లు కట్టిస్తాను, నీకు కారు ఇస్తాను, నీకు బైక్ ఇస్తానని కాదు. ఏం చెప్తున్నాడు? నీకు ఒక బైక్ ఇవ్వచ్చు, కారు ఇవ్వచ్చు, నీ జబ్బు తగ్గించవచ్చు, నీ తలనొప్పి తగ్గించవచ్చు, నీ కేళ్ళనొప్పులు తగ్గించవచ్చు. కానీ వాటికన్నా ముఖ్యమైనది నీ యొక్క కుమారత్వాన్ని గురించి కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. దిస్ ఈస్ ద టెస్టిమనీ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం. మనిషి సాక్ష్యం నేను నిజమే చెప్తున్నానండి, నేను అబద్ధం చెప్పనండి. నేను నిజమైన సాక్ష్యాన్ని, మనిషి తన సాక్ష్యాన్ని గురించి అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు దేవుని సాక్ష్యము సత్యము. దేవుని సాక్ష్యం మన గురించి, దేవుని సాక్ష్యం నా గురించి, దేవుని సాక్ష్యం నా కుమారత్వాన్ని గురించి. హిస్ టెస్టిమనీ ఈజ్ అబౌట్ మై సన్షిప్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ఏం చెప్పుకుంటున్నాం మనం? ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మ సంగములతో చెప్పేటువంటి మాట సాక్ష్యపు మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి, ఎవరైనా? అతడు వచ్చి అని కాదు, మలయాళములో అవన్ అని రాసింది. అవన్ అంటే ఆయన అనే ఒక అర్థం ఉంది, వాడు అనే ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ అతడు అని కాదు, ఆయన. మనుషులకు చెప్పినప్పుడు అతడు అని చెప్పబడింది, దేవుడి గురించి చెప్పినప్పుడు ఆయన. ఆయన వచ్చి, అది వచ్చి అని కాదు. పరిశుద్ధాత్మ అంటే మనిషి, ఒక వ్యక్తి. కాబట్టి అది అని కాదు, హోలీ స్పిరిట్ అనాలి, హోలీ గోస్ట్ అనకూడదు. క్రిస్మస్ సందర్భాల్లో ఒక పాట పాడుకుంటాం, దూత వచ్చింది. దూత వచ్చింది కాదు, రాంగ్ అది. దూత వచ్చాడు. దూత పురుషుడు, పుంలింగంతోనే బైబిల్ అంతా ఉపయోగించబడింది. దూత వచ్చింది, దయమ్మ ఆంటీ వచ్చింది అనడంలో అర్థం ఉంది. పాల్సారు వచ్చింది అన్నాం అనుకోండి, ఇప్పుడు ఏమనాలి? పాల్సారు వచ్చింది, దయమ్మ ఆంటీ వచ్చింది అన్నాం, దాన్ని కరెక్ట్ అని అన్నారు మీరు. మీ గ్రామర్ బాగొచ్చు సార్ అని అన్నారు. పాల్సారు వచ్చింది అని అన్నాను, నా గ్రామర్ ఎలా ఉంది? ఇప్పుడు ఏమనాలి నేను? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొరియర్ వచ్చింది, నాకు కొరియర్ వచ్చాడు అని అన్నా నేను. గ్రామర్ కరెక్టా తప్ప? ఎందుకు వచ్చింది అంటున్నాం దాన్ని? కొరియర్ వచ్చాడు అనాలి. కొరియర్ వచ్చింది అంటారా, వచ్చాడంటారమ్మా? దేవుని స్తోత్రం. ఎందుకు అంటున్నాము దాన్ని? ఆత్మను గురించి చెప్పబడినప్పుడల్లా వచ్చాడు. పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అని కాదు, దిగి వచ్చాడు. కానీ మనోళ్ళు తెలియకుండా దిగి వచ్చింది, ఆత్మ దిగి వచ్చిందండి కాదు, దిగి వచ్చాడు. ఆయన శక్తి మాత్రం కాదు, ఆయన వ్యక్తి, శక్తి కలిగిన వ్యక్తి. దేవుని స్తోత్రం. దేవుడు వ్యక్తి. హీస్ ఎ పర్సన్, హీ హెస్ సమ్ పర్సనాలిటీ. ఆయనకు వ్యక్తిత్వం ఉంది. నీకు నాకు ఎలా వ్యక్తిత్వం ఉందో ఆయనకు వ్యక్తిత్వం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి సాక్ష్యపు మాట. రెండో మాట ఏం మాట అంట? 16వ అధ్యాయం 8వ వచనం చదివారా? లోకమునంటే లోకములో, లోకం దేశం అంటే మట్టి కాదు అని అన్నట్టుగా, లోకం అంటే మట్టి కాదు, లోకంలో ఉన్నోళ్లే కదా. ఇప్పుడు ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్మ వచ్చి, ఒకటి పాపాన్ని గురించి, రెండు నీతి గురించి, మూడోది సిన్, నువ్వు పాపివి, ఆ మనుషుడు నీవే అని నాతాను ప్రవక్త వేలు పెట్టి దాజైన దావీదును చూపించినట్టు కదా, బాబు నువ్వే ఆ తప్పు చేసింది. ఆ స్టోరీలో, నేను చెప్పిన స్టోరీలో హీరో నువ్వు కాదు. హీరో ఎవరంటే హీరో ఊరియా. కానీ నువ్వెవరో తెలుసా? విలన్వి. మనందరం కూడా ఏదో ఒక స్టోరీలో విలన్లుగా ఖచ్చితంగా ఉంటాం. అన్ని స్టోరీలో మన హీరోలమేం కాదు. ఒకవేళ మీ కుటుంబ విషయంలో మీరు హీరో ఏమో కానీ వేరే కుటుంబ విషయంలో విలన్.
కాదా? ఆడపిల్లలకి తండ్రి పెళ్ళయ్యేంత వరకు ఒక విలన్ లాగా కనిపిస్తాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత తండ్రి మీద ఎక్కడలేని ప్రేమ పడుతుంది. భర్త చితకబాతున్నప్పుడు ఇతను పురుషుడే, మా నాన్న పురుషుడే, మా నాన్న మేమెంత పడితే పడున్నాడు, ఏమెంత తిట్టినా గమ్ము ఉన్నాడు, నీకేంటి లేదు ఊరుకోవయా అన్నగారి తండ్రి ఊరుకున్నాడే. తండ్రి ప్రేమ గుర్తురాదు అప్పుడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, రెండో విషయం, పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు? నువ్వు పాపివి అని చెప్తున్నాడు. దీనికోసమేనా? ఊరంతా మన మీద నువ్వు తప్పు చేశావు, పరిశుద్ధాత్ముడు కూడా చెప్పడం అర్థమైంది. రెండోది ఆయన నీతిని గురించి చెప్తాడు. మూడోది తీర్పును గురించి, కమింగ్ జడ్జ్మెంట్ గురించి ఆయన ఏం చేస్తాడంట? హీ విల్ కన్విన్స్ యూ, ద వర్డ్ ఆఫ్ కన్విన్స్మెంట్. ఆత్మ నీతో మాట్లాడే మాట, నువ్వు సమ్మతించాల్సిన మాట నీతో మాట్లాడతాడు. ఏ మాట? నేను పాపిని కాదండి, నేను పాపిని ఏంటండి? మనలో పాపము లేనివారమని మనం చెప్పుకొని ఎడలా, చెప్పండి, లేదా మీ బైబిల్లో లేదా? మొదటి యోహాను పత్రిక ఎవరైనా తీసిన చదవండి. మొదటి యోహాను పత్రిక పక్కనే ఉంటుంది, ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. ఎక్కడున్న మాట? 8వ వచనం, 1:8. ఏంటట? ఎప్పుడంట? మనము పాపము లేని వారమని చెప్పుకొని నేడలా, వీళ్ళందరూ పాపులని, నేను ఒక్కడిని పాపం చేయనోడిని అని చెప్పుకునేడలా మనల్ని మనమే, ఇందాక వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించకపోతే మోసపుచ్చుకున్నట్లే, ఇప్పుడు పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నట్లే. మరియు మనలో 10వ వచనం, మనము పాపము 1:10. ఎవరిని అబద్ధికుని చేశాం? ఎవరిని అబద్ధికుని చేసినట్టు? అందరం పాపం చేస్తాం. పాపం చేసే పాప స్వభావం మనలో ఉంది. మనకు అవకాశం రాలేదు కాబట్టి మనం చేయలేదు. అవకాశం వస్తే మనం చేయమా ఏంటి? ఖచ్చితంగా చేస్తాం. ఇది మానవ స్వభావం. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఒకటి, ఆయన సాక్ష్యపు మాట మనతో మాట్లాడతాడు. రెండోది, సమ్మతించాల్సిన మాటను సమ్మతించాలా వద్దా? తీర్పు ఉందని సమ్మతిస్తావా లేదా? ఎవరు చూశారండి? కాదు. ఓ యవనుడా, నీ యవన కాలమందు తినుము, తాగుము, సంతోషించుము, సుఖించుము, కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొని వస్తాడు. ఆ విషయం మర్చిపోద్దు. నీ ఇష్టానుసారంగా తిను, తాగు, ఇప్పుడు ఎంజాయ్ చేయి. ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు. నీ ఇష్టానుసారంగా ఈ రోజుల్లో చెయ్యి, ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు. ఎవరు అడగరు అనుకుంటున్నారేమో, ప్రతిదానికి లెక్కలు అడుగుతాడు ఒకరోజు. ఇప్పుడు ఏం పట్టించుకోడు, ప్రేమ కలిగిన దేవుడు అండి. లెక్కలు ఏం అడుగుతాడు? ఒకరోజు మొత్తం అడుగుతాడు. నీకు శాలరీ ఇంత ఇచ్చాను, ఇయర్లీ ఇంత ఇచ్చాను, నీ లైఫ్లో నువ్వు బతికిన 70 సంవత్సరాలు నీకు ఇంత మనీ నీ చేతిలోకి ఇచ్చాను, ఏం చేసావు నువ్వు అని లెక్క అడిగినప్పుడు ఏం చెప్తావు? మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏం మాట అంట? ఒకటి, ఆయన ఎటువంటి మాట మనకు తెలియజేస్తాడు? సాక్ష్యపు మాట. రెండోది, సమ్మతించాల్సిన మాట. మూడో మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. హీబ్రూస్ 9:8. పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడట? He's telling or he's informing. He gives information. ఏమండి, ఆ పాత గుడారం ఒకటి ఉంది కదా, ఆ పాత గుడారం సంగతి పెట్టేసేయండి. ఒక కొత్త మార్గం ఒకటి ఉంది. 10వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఒక మార్గాన్ని గురించి ఆయన చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడట. తెలియజేయడం అంటే ఏమని అర్థం? మీకు తెలియని సంగతిని నేను తెలియజేసే అవకాశం ఉంది. తెలిసిన సంగతిని మీకు తెలియజేయాల్సిన అవసరం లేదు. ఏమంటే మీకు ఒక సంగతి తెలుసా? మాకెందుకు తెలియదండి, అయితే అవసరం లేదు, నేను చెప్పనులే కాదా? దేవుని స్తోత్రం. ఎవరో మౌల్వీ నసరుద్దీన్ అనే అతన్ని వాళ్ళందరూ పిలుచుకున్నారట. సార్, మీరు మంచిగా ప్రసంగం చేస్తారు, మాకు కొద్దిసేపు దేవుని మాటలు చెప్పండి, ఖురాన్లో మాటలు చెప్పండి. వద్దులేండి, నేను చెప్పలేను అని అన్నాడట. సార్, లేదు సార్, మీలాంటి జ్ఞాని మాకు చెప్పాల్సిందే
అంటే మీనార్ ఎక్కి గోపురం మీదకి ఎక్కి నేను చెప్పబోయే విషయం మీకు అందరికీ తెలుసా అని అడిగాడట. అబ్బా తెలియదండి, మీకు తెలియనప్పుడు ఎందుకు చెప్పాలి, ఉంటానండి అని చెప్పి దిగాడట. ఒరే ఏంద్రైనా, ఏదో పెద్ద ఆయన కదా ప్రసంగం చేస్తాడు, మంచి విషయాలు చెప్తాడంటే తర్వాత రోజు ఒరే ఈరోజు ఇలా చెప్పాడు కదా, సార్ రేపు పిలుద్దాం సార్, రేపు అన్నారండి సార్, ఓకే. మరుసటి రోజు ఆయన వెంట వచ్చి నేను చెప్పే సంగతి మీకు తెలుసా అని అడిగాడు. మాకందరికీ తెలుసా అన్నాడు. మీకు తెలిసినప్పుడు ఎందుకు చెప్పడం, ఉంటానండి అని చెప్పి దిగిపోయాడట. అరే వీటితో వాళ్ళు తలనొప్పిగా ఉంటుంది, ఏం చేయాలి? సరే ఒక పని చేద్దాం, సగం మంది తెలుసు అని చెప్దాం, సగం మంది తెలియదు అని చెప్దాం. అప్పుడు చిక్కును పడిపోతాడుగా. సార్ ఈ లాస్ట్ సమయం సార్, ఒకసారి మౌల్వీ నసరుద్దీన్ గారు మీ గురించి మేము చాలా, మౌల్వీ నసరుద్దీన్ గురించి మీకు ఎవరికైనా తెలుసా? తెలియదు. ఆయన జోక్స్ ఉంటాయి. సరే ఓకేనండి, ఇంకా నేను రేపటి నుంచి రాలేను, లాస్ట్ టైం. లేచి నిలబడి మీనార్లో మైక్ తీసుకుని లేచి నిలబడి నేను చెప్పే సంగతి మీకు తెలుసా అని అడిగారు. కొంతమంది మాకు తెలుసు, కొంతమంది తెలియదు అన్నారు. ఓ పని చేయండి, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చెప్పండి, ఉంటానండి అని దిగిపోయాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు, ఒక మార్గం గురించి తెలియజేస్తున్నాడు. హీస్ ఇన్ఫార్మింగ్ us. వాక్య జ్ఞానాన్ని మనకిస్తున్నాడు, యేసును గురించిన జ్ఞానాన్ని ఇస్తున్నాడు. హీ గివ్స్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్. పరిశుద్ధాత్ముడు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు? హీ గివ్స్ అన్ ఇన్ఫర్మేటివ్ వర్డ్, అనగా ఆయన సమాచారపు మాటను మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పుకుంటున్నాం మనం? చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఒకటి అది ఎటువంటి మాట అని చెప్పాను? సాక్ష్యపు మాట అని చెప్పాను. రెండోది సమ్మతించాల్సిన మాట అని చెప్పాను. మూడో మాట అది సమాచారాత్మకమైన మాట. ఇట్ హ్యాస్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇట్. బైబిల్ అంతా కోడ్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. ఇది వెంటనే చదవగానే అర్థం కాదు, ఏంటిది, ఏం చెప్తున్నాడు దేవుడు అని కాస్త మెల్లగా ధ్యానిస్తున్నప్పుడు విషయం అర్థమవుతుంది. ఆ పేపర్ తీసుకొని ధ్యానించి చంద్రబాబు నాయుడు అంటే ఎవరు, ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పెళ్ళయింది, ఇవన్నీ మనంత డీప్గా ఆలోచిస్తామా ఏంటి? ఏదో జరిగింది, ఆయన వచ్చాడు, ఏదో జరిగింది, రిబన్ కట్ చేసాడు, అయిపోయింది, రైట్, వెరీ గుడ్. ఇదేంటిది? ఇన్ఫర్మేషన్లోకి పరిశుద్ధాత్ముడు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. యేసును గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట ఏమండి, మీకు తండ్రి గురించి తెలుసా అంటే, తండ్రి గురించి ఎవరు చెప్పాలో తెలుసా మీకు? ఎవరు చెప్పాలి? ఆయన రొమ్మున ఆనుకొని కూర్చున్నటువంటి కుమారుడే చెప్పాలి. మా తాత ముత్తాత నుంచి మేము క్రిస్టియన్స్ అండి, అందుకని దేవుడి గురించి తెలుసండి కాదు. మీకు జనరల్ హెడ్ నాలెడ్జ్ అది, కానీ హార్ట్ నాలెడ్జ్ వేరు. చాలామందికి హెడ్ నాలెడ్జ్ ఉంది, ఆది కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, లేకపోతే పలానా దాంట్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, అన్నీ చెప్తారు. హెడ్ నాలెడ్జ్, హార్ట్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం చదవండి, 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుంచి ఏదండి, చాలండి అంకల్, చాలండి. ఏం వార్నింగ్ ఏమిస్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘం ఎక్కడుంది? అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో ఎఫెసీ పట్టణములోనికి పౌలు వెళ్ళాడు. అక్కడ వాళ్ళు అర్తమిస్ అనేటువంటి దేవుని పూజ చేసేవాళ్ళు. వాళ్ళ గ్రీకు భాషలో దాన్ని డయానా అన్నారు. అర్తమిస్ లేదా డయానాను ఆరాధన. డయానా పేరు విన్నారా మీరు ఎవరైనా? ఎప్పుడు వినలేదు? సరే, వదిలేసేయండి. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. డయానా ఏలుతున్నటువంటి, డయానా డామినెంట్గా ఉన్నటువంటి ఎఫెసీ పట్టణానికి వెళ్ళేసరికి పౌలును అసలు మాట్లాడనివ్వలేదు. 2 గంటల సేపు అర్తమిస్ మహాదేవిని కేకలేస్తున్నారు. నువ్వు చెప్పడానికి వీల్లేదు, యేసు ప్రభుని గురించి చెప్పడానికి వీల్లేదు, జషువాని గురించి చెప్పడానికి వీల్లేదు, జషువా మెస్సియాను గురించి చెప్పడానికి వీల్లేదు. చెప్పలేకపోయాడు.
కానీ ఏ ఎఫెసీ పట్టణములో తనకు ద్వారం తెరవబడలేదో ఆ ఎఫెసీ పట్టణములో అద్భుతాలు జరిగాయి. కొంతమంది పౌలు గారి దేహానికి కొన్ని వస్త్రాలు తగిలిచ్చి దాన్ని తీసుకొని రోగుల మీద పెట్టారు, బాగైపోయింది. ప్రభువు పౌలు చేత విశేషమైన అద్భుతములు ఎఫెసస్లో చేయించాడు. డయానా యొక్క కోట గోడలు ఏమంటే క్రాక్స్ వచ్చేసి, నెరలు వచ్చేసి షేక్ చేశాడు దాన్ని, ఆ రిలీజియన్ని, ఆ ఏన్షియంట్ రిలీజియన్ని దేవుడు షేక్ చేశాడు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట, నీ దగ్గర నుంచి ఏం తీసేస్తానన్నాడు. నీ యొద్దకు వచ్చి ఐ విల్ రిమూవ్ ద ల్యాంప్ స్టాండ్, దీపస్తంభాన్ని తీసేస్తాను. దీపస్తంభం అంటే ఏంటి? దేనికండి? మన పోర్టుల దగ్గర ఉంటుందిగా దీపస్తంభం. ఏమంటారు దాన్ని? లైట్ హౌస్ని ఏమంటారు తెలుగులో? దీపస్తంభం అంటారా? దీపస్తంభం అంటే ఇంట్లో పెట్టుకున్నట్టు క్యాండిల్ స్టాండ్, అది రేవు స్తంభం అంటారు దాన్ని, దీపస్తంభం కాదు. తెలుగు కూడా రాదు మీకు, నేను నేర్పించాలంటే ఏం చేయాలి? అదేంటది? మీ ఇంట్లో పెట్టుకునే దాన్ని ల్యాంప్ స్టాండ్, కానీ ఇది లైట్ హౌస్నే ఉన్నారు. రేవు స్తంభం, రేవు దగ్గర నిలబడే స్తంభం, అది లైటింగ్ ఇస్తుంది, డైరెక్షన్ తిరుగుతుంది. ఓడలు మిస్ అయిపోయినట్టు ఓడలకి ఒక డైరెక్షన్ చూపిస్తుంది. నీ దగ్గర నుంచి నేనేం పెరికేస్తాను? దీపస్తంభాన్ని పెరికేస్తాను. నీకు గైడెన్స్ లేకుండా చేస్తాను, స్పిరిచువల్ గైడెన్స్ లేకుండా నిన్ను చేస్తాను. ఎప్పుడు నీవు ఏ స్థితిలో నుంచి పడితివో, ఎక్కడ పడ్డావు జ్ఞాపకం చేసుకో. లే, పడిపోయిన వాళ్ళమే మనం. పడినవాడు చెడినవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. కానీ పడినప్పుడల్లా లేస్తూ ఉండాలి మనం. నా శత్రువా నా మీద అతిశయపడకు ఉందా మీకు ఆ గ్రంథంలో? 7వ వచనం, నా శత్రువా నా మీద అతిశయపడకు, నేను పడినను లేతును. స్తోత్రం. ప్రపంచంలో పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పడి లేచిన వాళ్ళు కొంతమంది కాదా? దేవుని స్తోత్రం. మనం కూడా పడి లేస్తున్న వాళ్ళమే. కెరటం పైకి లేచింది, మళ్ళీ పడింది. పడిందంటే దాని అర్థం కెరటం మళ్ళీ లేవదని కాదు, మళ్ళీ అది ఉవ్వెత్తున లేస్తుంది. లేవదా? దేవుని స్తోత్రం. నువ్వు పడుతూ ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను లేపడానికి సమర్థుడు. స్తోత్రం. హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట, చివరి మాట అసలు ఏం చెప్పుకుంటున్నాం మనం? ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట ఏంటి? వాట్ ఈస్ ద వర్డ్ దట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ స్పీకింగ్ విత్ ద చర్చెస్, లోకల్ చర్చెస్, ఎక్లీషియాతో ఏం మాట్లాడుతున్నాడు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి ఏం మాట అంట? ద వర్డ్ ఆఫ్ టెస్టిమోనీ, సాక్ష్యపు మాటని. రెండోది ఇట్స్ అ వర్డ్ ఆఫ్ కన్విన్సింగ్. ఎస్, నువ్వు పాపం చేసావుంటే నేనెందుకు చేశానంటే నువ్వు చూసావా నాథాన్, ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి కళలు కంటున్నావా అని అనలేదు. తనకు తెలుసు, ఇతనికి దేవుడు బయలుపరిచాడు. ఇంత ధైర్యంగా నేను చేసిన తప్పును గురించి ఒక కథ చెప్పి, ఉపమానం చెప్పి తను చేశాడంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ రివీల్డ్, అంటే దేవుని ఆత్మ బయలుపరిచింది. ఇదిగో పేతురు, అసలు ఈ సంగతి నీకు నీ అంతటా నువ్వు తెలుసుకుంది కాదు, నా పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం ఎటువంటి మాట అంటది? ఇట్స్ సమాచారాత్మకమైన, ఇట్స్ ఇన్ఫర్మేటివ్ వర్డ్. అది మనకు సమాచారాన్ని ఇస్తుంది, దేవుని గురించిన సమాచారం, క్రీస్తుని గురించిన సమాచారం. నాలుగో విషయం, ఇట్స్ ఎ కరెక్షన్ వర్డ్. అది సరిచేసుకోవలసినటువంటిదిగో జాగ్రత్త. నీకు వార్నింగ్. వార్నింగ్ దేనికి? వార్నింగ్ మంచిదంటారా కాదంటారా? వాగ్దానం మంచిదంటారా శాపం మంచిదంటారా? నన్ను అడిగితే శాపమే మంచిదంటా నేను, కాదా? వాగ్దానం మంచిదని అందరూ అంటారు. నేను అందుకని అప్పుడప్పుడు ఒక ఉదాహరణ చెప్తుంటాను. ఒక ట్రాన్స్ఫార్మర్ మీద అపాయం అని రాసింది. బాగాలేదండి, అపాయం ఏంటి అసహ్యంగా అని పెయింట్ తీసుకొని ఆశీర్వాదం అని రాశాను నేను. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఆశీర్వాదం అని రాసింది. శాలేం చూశాడు, ఆశీర్వాదం కోసం వెళ్ళాడు, ట్రాన్స్ఫార్మర్లు చేపెట్టాడు. ఏమైంది? ఎంతకాలము అక్కడ చేపెట్టని వ్యక్తి ఇప్పుడు ఎందుకు చేపెట్టాడు? అబ్బో లేదండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు మనకెందుకు వచ్చిన గొడవ? వాగ్దానం మంచిదే, కానీ ఒక శాపము, ఒక హెచ్చరిక మనకు. జాగ్రత్త. అదో బాబు అటు వెళ్ళొద్దు, కూర్చోడు ఉంటాడు, దొంగడు ఉంటాడు అని చెప్పమ మన పిల్లలకు వార్నింగ్ ఏమో.
వాడు ఎక్కడ తప్పిపోతాడని వార్నింగ్ ఇస్తున్నాం. కుమారులతో మాట్లాడుతున్నట్టుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చదవండి, ఒక మాట చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక. దేవుడు మనతో సంభాషిస్తున్నాడట. ఎలా సంభాషిస్తున్నాడు? 5, 6 కలిసి ఉన్నాయి. 12వ అధ్యాయం ముగించేస్తున్నా, అయిపోయింది. స్తోత్రం. ప్రభువు చేయు శిక్షను అని కుమారులతో సంభాషించినట్లుగా. ఎలా సంభాషిస్తున్నాడంటే మనతో? నాతో మాట్లాడేప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడు? వాడు ఒక దేవదూత అనే ఉద్దేశంతో మాట్లాడు. ఎవరు మాట్లాడతాడు? నా కుమారుడు, మై సన్ కాదా? నా తండ్రి నాతో మాట్లాడేవాడు. ఎలా మాట్లాడేవాడు? అయ్యగారు, పాస్టర్ గారు వందనాలండి నేను మాట్లాడు. ఏమయ్యా, నేను పాస్టర్ని కదా, నన్ను పాస్టర్ని గౌరవించడం లేదని నేను ఎప్పుడు అడగలేదు ఆయన. ఎంతమంది గౌరవంగా సార్ సార్ అంటుంటప్పుడు రే సంతోషం సార్ అంటున్నాడు. నేను ఎప్పుడు ఫీల్ కాలే ఆయన అలా పిలిచాడని. కారణం ఏంటి? ఆయన నా తండ్రి. ఆయన మనతో ఎలా సంభాషిస్తున్నాడట? కుమారులు కుమార్తెలతో సంభాషించినట్లుగా. ఆ హెచ్చరికను మీరు మరిచితిరి. దేవుని స్తోత్రం. ద వర్డ్ ఆఫ్ కరెక్షన్ అనగా సరి చేసుకోవాల్సినవి ఒకటి ఉంది కాదా? సమ్మతించుకోవాల్సింది ఉంది, సమాచారం తెలుసుకోవాల్సింది. ఇలా సాక్ష్యపు మాటలు ఉన్నాయి, 4 మాటలు. నా మాటలు ముగించేస్తున్నా. ఏం చెప్పాను ఇప్పుడు దాకా చెప్పండి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట దేవుని మాట, ఆత్మ మాట, పరిశుద్ధాత్మ మాట. ఒకటి సాక్ష్యపు మాట, ద వర్డ్ ఆఫ్ టెస్టిమనీ. రెండోది సమ్మతించాల్సిన, ద వర్డ్ ఆఫ్ కన్విన్స్మెంట్. మూడోది ఇన్ఫర్మేటివ్ వర్డ్. నాలుగోది ద వర్డ్ ఆఫ్ కరెక్షన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.